అంటే ఇప్పుడు చెప్పండి, పగటవారం కదండి. ఈ రోజుల్లో పట్టపగల మందేసేస్తాడు. పట్టపగల మందేసి చెట్టు కింద రోడ్డు కింద పడిపోయి రాత్రి చూస్తూ ఉంటాడు. అవునా కదా? అంటే ఏంటి, ఆడి తాగినోడికి పగలో తెలీదు, రాత్రో తెలియదు. తప్పదాగి పడిపోయిన వాళ్ళకి అది పగలో తెలీదు, రాత్రో తెలియదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, రక్షణ నిరీక్షణయగు చిరస్థానాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలంటున్నాడు. రక్షణ నిరీక్షణ. ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీకేమొస్తుంది తెలుసా? రక్షణ వస్తుంది. నీ బాడీకి రక్షణ వస్తుంది, నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. అర్థమవుతుందండి? నీ సంఘానికి రక్షణ వస్తుంది, సమాజానికి కూడా నీ వల్ల రక్షణ వస్తుంది. ఇప్పుడు ప్రభా యుద్ధంకి వెళ్తున్నాను, యుద్ధంలో వీరందరి కోసం ప్రార్థన చేయాలి. ఇగో నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా, నాకు విజయాన్ని ఇవ్వండి. నా సమాజం కోసం ప్రార్థన చేస్తున్నా, నాకు విజయాన్ని ఇవ్వండి. నా యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను, విజయాన్ని ఇవ్వండి. చూసారా, ప్రార్థన మనం చేయగలిగితే ఏమంటే మనకి ఏమిస్తుందంట? రక్షణ తీసుకొస్తుంది. ఆ రక్షణ మనకి మరలా ఏం తీసుకొస్తుందంటే నిరీక్షణలోకి తీసుకొస్తుంది, నిరీక్షణలోకి తీసుకొస్తుంది. ఆ రక్షణ నిరీక్షణ కలిసి మనకేమిస్తుంది అంటే, ఏమిస్తుందంటే చెప్పండి, చిరస్థానాన్ని తీసుకుని వస్తుంది. దాన్ని మనం ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఇంతకీ పగల శికారులమా, నైట్ శికారులమా? చెప్పండి అనయ్య, మనం పగల శికారమా, నైట్ శికారులమా? మీరు అందరూ అంటారు మాకు పగల శికారు తెలుసు అండి, రాత్రి శికారు తెలియదు అని అంటారు మీరు. దేవునికి స్తోత్రం. అంటే పగలంతా కూడా గుట్టుచొప్పుగా మనం పనులు చేసుకుంటాం, రాత్రి పెందలాడికి వచ్చేసి కల్లో గంజో తాగేసి శుభ్రంగా ఏం చేస్తాం, పడుకుని పోతాం. కానీ కొంతమంది ఉన్నారుండోయ్, మా కుర్రోడు పొద్దున్న కనిపించడు, రాత్రి కూడా కనిపించడు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజమేనండి. ఆయన అన్నట్లు పొద్దున్న కనిపించడు వాళ్ళ కుర్రోడు. ఎందుకు తెలుసా? పొద్దున్నంతా కూడా అమ్మ చాటునే ఉంటాడాడు, పొద్దున్నంతా కూడా అయ్యి చాటునే ఉంటాడాడు. అమ్మ అయ్య తప్ప వాడు ఎవరి చాటుకి వెళ్ళడు, పొద్దునంతా ఇంట్లో ఉంటాడు. నాకు మొన్న దినాన్ని ఒక పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటే పాస్టర్ గారు చెప్పారు, అనియా ఒకడున్నాడు అనియా అని చెప్పేసి. ఎందుకో సందర్భం వచ్చింది, నాకు గుర్తులేదు కానీ, ఆ సందర్భం గుర్తులేదు కానీ ఆ మాటలు మాత్రం గుర్తున్నాయి. ఆ కుర్రోడు ఉన్నాడంట, ఆ నాన్న మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. అయితే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతిరోజు కూడా ఆయన పని చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తాడంట. ఇంటికి వచ్చిన తర్వాత కారు లోపల పెడతాడంట. చెప్పండి ఏంటి చెప్పాలి? కారు లోపల పెడతాడు. ఆయన మంచి ఆఫీసర్, కారు లోపల పెడతాడు. ఈ లోపల కుర్రోడు అంటాడంట, డాడీ కారు నేను పెడతాను లోపల, అక్కడ ఆపే అంటాడంట. వెంటనే సరే, కుర్రోడి మీద ఏముంది, నాన్నకి ప్రేమ నమ్మకం ఉంది కనుక వెంటనే తాళాలు ఇచ్చేసి వెళ్తాడు. ఇంచుమించు వీడు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. నాన్న కారును లోపల పెట్టాలి. నాన్న కారును లోపల పెట్టాలంటే వాడు స్నానం చేసి భోజనం చేసి ఇంకా పడుకునే ముందు పెడతాడనమాట. ఈ లోపల ఏమండి ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే నాన్న పడుకోవడానికి. ఇవన్నీ ఎందుకు చేస్తాడు? వాళ్ళ నాన్న పడుకోవడానికి. ఈ లోపల మరి నాన్న మీద అంటే కొడుకు మీద నాన్నకి నమ్మకం, నాన్న అంటే కొడుకు చాలా ఇష్టం కనుక తాళం ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన పడుకుంటాడు అనమాట. ఆయనకి నమ్మకం ఏంటంటే పొద్దున్నుంచి ఈడు ఎక్కడ వెళ్ళినాడు, రాత్రి ఎక్కడికి వెళ్తాడని నమ్మకం. అర్థమవుతుందా? ఈ లోపల ఈడు చేసే పని ఏంటంటే డైరెక్ట్గా జాగ్రత్తగా కారు లోపల పెట్టకుండా కారు బయటికి తీసేసి ఫుల్ డీజిల్ కొట్టుకొని, ఏమండి వైజాగ్ ఎంత దూరం ఉంది? 230 కిలోమీటర్లు ఉంది. నిజ సత్యం, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మాకు తెలిసిన పాస్టర్ గారు వాళ్ళ చర్చలో కుర్రోడు విషయం చెప్తున్నాను నేను. వినండి, ఆడు చేసే పని ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర తాళం తీసుకుంటూ కారు తీసుకుంటూ రాత్రి అందరూ పడుకుంటుండగా వాళ్ళ నాన్న తాళం తీసేసుకుంటూ డైరెక్ట్గా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్లో శుభ్రంగా కొట్టుకొని ఇంచుమించు 2.5 గంటల్లో వైజాగ్ వెళ్ళిపోతాడంట. ఎంత? 2.5 గంటల్లో వైజాగ్. ఎందుకురా వైజాగ్ వెళ్తున్నాడు పాస్ గారు అడుగుతా అన్నాడంట. అనియా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అనియా. తెల్లవారుజామున సముద్ర అలలు కెరటాలు ఎంత బాగుంటాయో తెలుసా? ఆ వ్యూ ఎంత బాగుంటుందో తెలుసా? ఎప్పుడైనా ఇమాజిన్ చేసావా అని అడిగాడంట. అయ్యి బాబు మాకు అంత ఓపిక లేదురా బాబు అని చెప్పాడు పాస్టర్ గారు. బాగా వినాలి. దాన్ని అంటే నాకు చాలా ఇష్టం అని, అందుకని అక్కడ చూడడానికి వెళ్తున్నానని అని చెప్పాడంట. పోనీ చూసి మెల్లిగా వస్తాడంటే రాడు. ఇంచుమించు ప్రీతి అని బిడ్డలారా, ఇక్కడి నుంచి ఎంత స్పీడ్ వెళ్తాడు? 2.5 గంటలు కొట్టేస్తాడు.
మరలా అక్కడి నుంచి 2:30 గంటల్లో కూర్చేసి ఇంచుమించు 5:30, 6 గంటల ప్రాంతానికి ముందే కారు లోపల ఎక్కించేసి సమ్మగా ఉంటాడు ఈ ఇంట్లో. వాళ్ళ నాన్నకి ఏమర్థమవుతుంది చెప్పాలి? ఏమర్థమైంది వాళ్ళ నాన్నకి కదా? నా గదిలో నేను పడుకున్నాను, ఆడి గదిలో ఆడు పడుకున్నాడు. వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు, మా ఓడికి పగల శికారు తెలీదు, రాత్రి శికారు తెలీదు అనుకుంటున్నాడు. ఇక అర్థమవుతుందా? పగల శికారు తెలియదు వాడికి, రాత్రి శికారు తెలియదు. పైపెచ్చు బీచ్లో శుభ్రంగా ప్రీతిని బిడ్డలు గమనించారు. ముందే ఆర్డర్ పెట్టుకుంటాడంట. అన్నీ ఆర్డర్ పెట్టుకుంటే కారులో పెట్టుకుంటే శుభ్రంగా అక్కడికి వెళ్ళి తినడం, అక్కడికి ఏమన్నా ఉంటే ఏమన్నా చూడడం, మొత్తం ఎవరు ఉండరంట, డీసెంట్గా ఉంటుందంట. ఏరా బాబా అంటే మాది ఇక్కడేనండి, అపార్ట్మెంట్స్ బయటకు వచ్చేసాం నిద్ర రాక అని చెప్పేసి అక్కడ అలాగా ప్రియదేవుని బిడ్డలారా కొంచెం సేద తీర్చేటువంటి కుర్రోళ్ళు. అంటే కుర్రోళ్ళకి ఎలా ఉందనంటే చాలామందికి కొన్ని సిటీల మీద ఇష్టం ఉంది, కొంతమంది మీద ఇష్టం ఉంది. నేను అంటున్నాను, ఇష్టపడి ఒకవేళ ఆ ప్రాంతానికి వెళితే నిజంగా చూడండి, ఆ స్పీడ్లో ఏమన్నా అయితే మొత్తానికి మన ప్రాణాలు ఏమవుతాయి తెలుసా? కోల్పోయేటువంటి వారంగా ఉంటాం. ఆ నాన్న ఎక్కడ లేగుతాడని 2:30 గంటలకు వచ్చేస్తాడంటాడు. 2:30 గంటలకు కొడతాడు, 2:30 గంటలు వచ్చేస్తాడు. మనం వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు ఎక్కితే 5 గంటలు పడుతుంది, ట్రైన్ ఎక్కితే 4 గంటలు పడుతుంది కదండి. ఎవరు ఉండరు ట్రాఫిక్. కానీ ఒకవేళ ఏదైనా అయితే, ఏదైనా జరిగితే దయచేసి గమనించండి. అందుకనే రక్షణ, నిరీక్షణలో ఉంటేనే మనకి రక్షణ వస్తుంది. రక్షణ, నిరీక్షణ అనేటువంటి చిరస్థానం, అంటే నీకు ప్రాణాలు పోకుండా నువ్వు కాపాడుకోవడానికి కవచం ఉండాలి. ఆ కవచం ఎలా ఉండాలో తెలుసండి? నా దేవుడు నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆయనే నన్ను కాపాడుతాడు అనేటువంటి ఆ చిరస్థానం ధరించుకుంటే మన యుద్ధానికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. ఏ సైనికుడన్నా నేను యుద్ధానికి వెళ్ళి వెనకాతలకు వస్తాను అనుకుంటాడు తప్ప యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోతాడు అనుకుంటాడు ఎవడైనా? దయచేసి గమనించండి. నిజంగా అనుకుంటే మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టాలండి నిజంగా. అవునా కదా? ఎంత బాగా కష్టపడతారండి వాళ్ళందరూ కదా. నిజంగా మనం అందరూ ఎవరికైనా రుణం ఉన్నామంటే ఎవరికి రుణం లేదు, వారికి మనం రుణం ఉన్నాం. భార్యను, భర్తను, పిల్లల్ని, తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి మంచుల్లో, ఏమండి అడవిల్లో, పర్వతాల మీద, కొండల్లో, కోనల్లో తిండి లేక, తిప్పలు లేక, మీరు అనుకుంటున్నారు ఏం జీతం వస్తుంది కదా అనుకుంటున్నారు. జీతం కాదండి, ఎంత జీతం ఇచ్చినా ఎవరు చేయలేరు అలాగా. నిజంగా వారిని బట్టి మనం చాలా అభినందించాలి. చూసారా, నిత్యం కూడా అలా ధరించుకుంటూనే వారు ఏం చేస్తారు? యుద్ధం చేస్తూనే ఉంటారు. ఏ అపవాది వచ్చి వాళ్ళ మీదకి బాంబులు వేస్తారో, ఏమంటే వాళ్ళ అపవాది మీదకి బాంబులు వేస్తే వారిని కొట్టుకుంటూ మన దేశంలోకి వచ్చేస్తారు. మన దేశం సర్వనాశనం అయిపోతుంది. చూసారా, అందుకనే మనం వారు ఏమాత్రం పడుకోవట్లేదు. పగలన్నా రాత్రి అనక ఒకవేళ మధ్యాహ్నం అయినా వారికి ఏ విధమైనటువంటి రెస్ట్ లేదు. నిత్యం కూడా ఆన్ డ్యూటీ చేస్తూనే ఉన్నారు, 24 hours డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మరి నేను అంటున్నాను, మరి మీ ఇంట్లో ఇంకా రక్షించబడవలసిన వారు ఉన్నారు, మారు మనసు పొందవలసిన వారు ఉన్నారు, ఇంకా చాలామంది సమాజంలో మెరుగుపడవలసిన వారు ఉన్నారు. వీరందరి కోసం కనీసం ప్రార్థన చేస్తున్నావా? కనీసం మోకరిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? దయచేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను.